సినిమాల్లో చూపించే విలన్స్ కన్నా పెద్దది పైరసీ. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సినిమాలు చేస్తే వాటిని ఈజీగా పైరసీ చేసి గంటల్లో తమ సైట్లలో పెట్టేస్తున్నారు. ఈ పైరసీ కారణంగా ప్రతి ఏడాది సినీ పరిశ్రమకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. పైరసీని అడ్డుకోవడానికి సినీ వర్గాలతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త దారుల్లో ఈ భూతం విస్తరిస్తూనే ఉంది. ఇక పైరసీ సైట్స్ లో తమిళ్ రాకర్స్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. స్టార్ హీరోల సినిమాల్ని కూడా మొదటి షో పూర్తి కాకముందే తమిళ్ రాకర్స్ పైరసీ చేసిన సంఘటనలు చాలాసార్లు జరిగాయి. ఛాలెంజ్ చేసి మరీ పైరసీ చేశారు. ఈ పైరసీ బ్యాచ్ ని చాలా కాలంగా వెతుకుతున్నారు, కానీ పట్టుపడటం లేదు. అయితే తాజాగా ధనుష్ హీరోగా విడుదలైన రాయన్ పెరైటెడ్ వెర్షన్ ను అప్లోడ్ చేస్తూ మదురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుపడ్డాడు. కేరళ పోలీసులు ఇటీవలి తిరువనంతపురంలో తమిళ రాకర్స్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్ రాజ్ను అరెస్ట్ చేశారు. జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళనాడులోని మదురైకి చెందినవాడని, మరియు అతను చాలా కాలంగా తమిళ్ రాకర్స్ లో వివిధ చిత్రాల థియేటర్ ప్రింట్లను అప్లోడ్ చేస్తున్నాడని తెలిసింది. స్టీఫెన్ మొత్తం రాయన్ చిత్రాన్ని థియేటర్లో సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. అనంతరం ఆ చిత్రాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండగా పోలీసులకు దొరికిపాడు. ఈ క్రమంలో పైరసీ చేసే విధానం గురించి కొన్ని షాకింగ్ విషయాలు వివరించాడు. సినిమా విడుదల రోజే 6 నుంచి 7 వెనక వైపు సీట్లను బుక్ చేస్తారని, మొబైల్ ఫోన్ బ్రైట్నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్ పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనక సీట్లో కూర్చొని సినిమాని కాపీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అతడి మొబైల్ ఫోన్ లొకేషన్ తమిళనాడులో ఉన్నట్లు స్పష్టమైంది. అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుండగా రాయన్ని చూసేందుకు వచ్చినట్లు సమాచారం. వంజియూర్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాకనాడ్ సైబర్ సెల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ జయకుమార్ తెలిపారు. అతడు తమిళ్ రాకర్స్, తమిళ్ బ్లాస్టర్స్ వంటి సైట్లకు కొత్త చిత్రాలను రికార్డ్ చేసి పంపేవాడు. రాయన్తో పాటు గురువాయూరం బాలనదేల్ సినిమా విడుదలైన 2వ రోజునే ఈ చిత్రానికి సంబంధించిన ఫేక్ వెర్షన్ ఆన్లైన్లోకి వచ్చింది. నిర్మాత సుప్రియా మీనన్ ఫిర్యాదు మేరకు కాకనాడ్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ చర్య తీసుకున్నారు. రైలులో కూర్చుని కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో నకిలీ వెర్షన్ను చూస్తున్న దృశ్యాలు కూడా ఇటీవలి బయటపడ్డాయి. దీంతో నిర్మాతల్లో ఒకరైన సుప్రియా మీనన్ కాకనాడ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ పోలీసులు జరిపిన విచారణలో తిరువనంతపురంలోని థియేటర్ నుంచి 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ త్రివేంద్రంలోని ఆరిస్ మల్టీప్లెక్స్ సముదాయంలో ఓ స్క్రీన్లో పైరేట్లు కాపీ చేస్తూ పట్టుపడ్డారు. 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ని ఉపయోగించి సినిమాని కాపీ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ వెబ్సైట్లో 12 మంది సభ్యులు పనిచేస్తున్నారని విచారణలో స్టీఫెన్ వెల్లడించాడు. జెబ్ స్టీఫెన్ రాజ్ తమిళ్ రాకర్స్ వెబ్సైట్లతో పాటు టెలిగ్రామ్ యాప్లో కూడా సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రాయన్ కాకుండా కల్కి 2898 మహారాజు సినిమా కాపీలు పోలీసులకు దొరికాయి. కొత్త సినిమా విడుదలైన రోజే తమిళనాడు నుంచి కేరళకు ఫేక్ వెర్షన్స్ కాపీ కొట్టి వాటిని ప్రమోట్ చేస్తున్న ఛానల్స్ కు పంపించడం అరెస్ట్ అయిన స్టీఫెన్ రాజ్ చేసే పని. అతని వెనుక పనిచేస్తున్న వ్యక్తులు ఎవరనేది కూడా తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఎవరికి సినిమాలను పంపిస్తున్నాడో, వెబ్సైట్లలో ఎవరు అప్లోడ్ చేస్తున్నారో కనుక్కోవాలి. నిందితుడి అరెస్ట్ అనంతరం దర్యాప్తును విస్తృతం చేస్తున్నామని సైబర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అలాగే అరెస్ట్ అయిన వ్యక్తితో పాటు ఉన్న మరో వ్యక్తి అమాయకుడని, కొత్త సినిమా చూపిస్తానని మంచి థియేటర్ అని చెప్పి నిందితుడిని తీసుకొచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.